ఫాదరు, మదరు లేకపోతే బ్రదరు, సిస్టర్ అని చూడను. వాళ్ళు పర్సనల్గా వాట్ ఆర్ దే యాజ్ పీపుల్ అని చూస్తాను. అప్పుడు నాకు బయట వాళ్ళ మీద కొంతమంది మీద చాలా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. నాకేం సంబంధం లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండకపోవచ్చు ఒకసారి. మా ఫాదర్ కాంట్రిబ్యూషన్ నాకేంటి ఎప్పుడు నన్ను రిస్ట్రిక్ట్ చేయకపోవడం. ఆయన అప్పుడు మా ఫాదర్ ఇదే చేయి ఇలాగే చేయని నేను ఫైనాన్షియల్గా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ అని అమలు పరిస్తే నేను కొన్ని చేయగలిగేవాడిని కాదు. యూనో ఆ ఫ్రీడమ్ అనేది నాకు ఇచ్చిన ఆస్పెక్ట్ అది మా ఫాదర్ అయినా ఎవరైనా కూడా. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, ఇప్పుడు నాకు ఇన్కమ్ లేదనుకోండి, నేను వీడియో లైబ్రరీ పెట్టాలి అనుకున్నప్పుడు మా ఫాదర్ దాన్ని ఫెసిలిటేట్ చేశారు. అది ఉంటుంది నాకు. అదే వేరే వాళ్ళు చేసినా ఉంటుంది. అది నా కాంట్రిబ్యూషన్ ఎవరు చేశారు అనేది నేను చూస్తాను. ఇంకోటి డెత్ అనేది నేను ఎప్పుడు నాకు ఫీలింగు అదేదో ఒక డ్రీమ్ లాగా ఉందని మనసులోంచి నేను దాన్ని తోసేస్తాను. అది లేదు అనుకున్నట్టు. యూ కెన్ సైక్ మై సెల్ఫ్ టు బిలీవ్ దర్ ఇస్ నో డెత్. డెత్ అంటే నేను అనేది ఒక బ్యాడ్ ఈవెంటు, మనం ఏడవలసిన ఈవెంటు, అలాంటి ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ ఇట్. అసలు అది లేదు.